శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారు ఉత్తర రాజగోపురం ద్వారా తెల్లవారుజామున 3:30 గంటల నుంచి భక్తులకు శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేత దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం కోసం సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవస్థానానికి తండోపతండాలుగా చేరుకున్నారు. స్వామివారు శ్రీదేవి భూదేవి దర్శనం కోసం తెల్లవారుజామున 3:30 గంటల నుంచి క్యూలో నిల్చుని దర్శనం చేసుకున్న భక్తులకు దేవస్థానం సిబ్బంది ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చున్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం. అందులో భాగంగా అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానం నందు కూడా ఈరోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది. బాగా సందడిగానే ఉంది. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, అర్చకులు కావచ్చు, అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, పోలీస్ సిబ్బంది వారు కావచ్చు, అందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకుంటూ భక్తాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోబడింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ టీం అంతా కూడా రాజకీయ నాయకులతో సహా పుర ప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. సెంటర్ లైట్ ఆఫ్ చేయాలా? సెంటర్ మీరు చెప్తున్నమాట రేపు కూడా ఉంటుంది రేపు